నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ రోజు ఉన్నటువంటి వైరల్ ఇష్యూస్ ఏంటి? అక్కడ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి? ప్రణయ్, ఈ రోజు ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పోరు తీవ్రంగా నడుస్తుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గత కొద్ది కాలంలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి చాడా కిషన్ రెడ్డి, అదేవిధంగా చెక్కిలం అనిల్ కుమార్ వేరుకుంపట పెట్టి తమకే టికెట్ కావాలని కోరుతూ వాళ్ళు వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు నల్గొండ పట్టణ అధ్యక్షుడు ఉన్నటువంటి పిల్లి రామరాజు కూడా తనకే ఈసారి యాదవ సామాజిక వర్గంకి వెళ్ళి బీసీ నాయకుడిగా తనకే టికెట్ కేటాయించాలని కూడా కోరుతున్నాడు. గత 6 నెలలుగా ఎవరికి వారే తమ సొంత కుంపటితో అధికార పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా వారు నిర్వహించడం జరుగుతుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వీరు చేస్తున్న వ్యవహారాన్ని అతనికి తలనొప్పిగా మారింది. పార్టీ అధిష్టానం మాత్రం వీరందరిపైన చర్య తీసుకుంటున్నా, లేకపోతే చివరికి ఒక సర్వే నిర్వహించి వీరు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాకుండా వేరే వారికి ఏమైనా టికెట్ ఇస్తుందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా పార్టీలో చాడా కిషన్ రెడ్డితో పాటు చెకిలం అనిల్ కుమార్ కూడా పార్టీని మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పలుమార్లు కూడా చెకిలం శ్రీనివాసరావు తనయుడు అయినటువంటి చెకిలం అనిల్ కుమార్ తనకు టికెట్ కేటాయించాలని కేసీఆర్ ని విజ్ఞప్తి చేసినప్పటికీ పలుమార్లు అతన్ని బుజ్జగించి చివరి నిమిషంలో వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి టీడీపీ నుంచి చివరి నిమిషంలో రావడం, పార్టీలో చేరిన తర్వాత అతనికి టికెట్ కేటాయించడం, ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరోమారు ఇంకా 6 ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో తనకే ఈసారి మరోమారు టికెట్ ఇవ్వాలని చెక్కిలం అనిల్ కుమార్ కోరుతుండగా, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చాడా కిషన్ రెడ్డి కూడా గత కొద్ది రోజులుగా నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నాను, తనకు ఈసారి టికెట్ కేటాయించాలని, పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ తనకు పార్టీలో ఇంతవరకు ఎలాంటి నామినేటెడ్ పోటీ కానీ ఎలాంటిది కూడా పదవి దక్కలేదని, ఈసారి తప్పకుండా తనకే ఇవ్వాలని కూడా అతను కూడా స్వతంత్రంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరికి తోడుగా నల్గొండ పట్టణ అధ్యక్షునిగా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ కూడా ఇప్పుడు నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన కంచర్ల భూపాల్ రెడ్డి ప్రియ శిష్యుడు కూడా కావడం. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరికి మధ్య గొడవలు రావడంతో పిల్లి రామరాజు కూడా వేరే కుంపటి పెట్టి స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తనకే టికెట్ కేటాయించాలని బీసీ సామాజిక వర్గానికి ఈసారి నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టయితే తను పోటీలో ఉంటానని ఇప్పటికే అతను అనుచరులతోటి మీటింగులు నిర్వహిస్తూ స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొన్న జరిగినటువంటి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా ఈ ముగ్గురు నాయకులు చెక్కిలం అనిల్ కుమార్, చాడా కిషన్ రెడ్డి, అదేవిధంగా పిల్లి రాజు కూడా ముగ్గురు కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అధికారికంగా చేసిన కార్యక్రమంతో పాటు సపరేట్ గా కూడా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఈ ముగ్గురు అసంతృప్త నేతలు మాత్రం తమకే టికెట్ కేటాయించాలని, తమ పార్టీ అధిష్టానం గుర్తించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వేడుకుంపటి పెట్టారు. అయితే కంచర్ల భూపాల్ రెడ్డి మాత్రం ఈ ముగ్గురు చేస్తున్నటువంటి చర్యలను అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ వీరు వేరు కార్యక్రమాల ద్వారా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారని, వారిని ఎవరిని కూడా పార్టీ ఒప్పించవద్దని, వారిపైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని కంచర్ల భూపాల్ రెడ్డి ఇప్పటికే స్థానిక జిల్లా మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డికి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు మాత్రం పార్టీ అధిష్టానం ఈసారి బుజ్జగించినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ అవసరమైతే స్వతంత్రంగానే మేము పోటీ చేస్తాము కానీ కంచర్ల భూపాల్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వద్దని కోరుతున్నారు. మరి కొద్ది రోజుల్లో మరో 6 నెలలు గడిచిన తర్వాత ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో మరి పార్టీ అధిష్టానం వీరందరిపైన చర్య తీసుకుంటుందా, లేకపోతే వారిని బుజ్జగించి ఏమైనా పదవులు అప్పచెప్పి వారికి ఏమైనా కట్టబెడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రణయ్, కిరణ్, ఇప్పుడు స్థానిక మంత్రిగా ఉన్నటువంటి మనం చూసుకుంటే స్థానిక మంత్రి ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి ఇరువురు వర్గాలకు సంబంధించి, అంటే ఇప్పుడు సొంత పార్టీలో ఇద్దరు నేతల మధ్యలో వస్తున్నటువంటి ఘర్షణలకు సంబంధించి ఆయన పిలిపించి బుజ్జగించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇద్దరిని కూడా బుజ్జగించి వారికి ఏమైనా క్యాడర్స్ అప్పగించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితే గత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చెకిలం అనిల్ కుమార్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. పలుమార్లు 2004 కావచ్చు, 9 కావచ్చు, 14, 18 ఎన్నికలలో
కొన్ని మార్లు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేయనప్పటికీ కొన్నిసార్లు టీడీపీ తోటి మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. 2014లో మాత్రం స్వతంత్రంగా పోటీ చేసింది. అప్పుడు కూడా చివరి నిమిషంలో దుబ్బాక నరసింహారెడ్డికి ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చెక్కిలం అనిల్ కుమార్ ను పార్టీ స్థానం బుజ్జగించి ఎమ్మెల్సీ గానీ ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానని కేసీఆర్ బుజ్జగించడం తోటి 2014 చెక్కిలం అనిల్ కుమార్ పోటీ చేయకుండా చివరి నిమిషంలో డ్రా చేస్తున్నాడు. అయితే 2018లో మొదటిసారి 2014 ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహారెడ్డి ఓడిన తర్వాత మళ్ళా టీడీపీ నుంచి కంచెల భూపారెడ్డి వచ్చిన 6 నెలలలోపు అతను టికెట్ కేటాయించడం జరిగింది. చివరి నిమిషంలో మళ్ళీ చెక్కిలం అనిల్ కుమార్ ను కేసీఆర్ బుజ్జగించి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటంతో అతను ఊరుకోవడం జరిగింది. అదేవిధంగా చాడా కిషన్ రెడ్డి కూడా పార్టీలో మొదటి నుంచి కూడా ఉన్నాడు. అయితే అతనికి కార్పొరేషన్ కానీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ఇస్తానని ఆశపడ్డప్పటికి కూడా పార్టీ అధిష్టానం అతనికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కానీ ఇవ్వలేదు. దీంతో ఈ ఇద్దరు అసంతృప్తి నేతలు పార్టీ మొదటి నుంచి నమ్ముకున్న ఇద్దరు నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా మంత్రి కేటీఆర్ వద్దకు కూడా వీళ్ళ ప్రస్తావన తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారికి ఎలాంటి పదవుల పంపకంలో న్యాయం జరగలేదు. ఆ అసంతృప్తితోనే వీళ్ళు రానున్న ఎన్నికల్లో కంచెల భూపాలరెడ్డికి వ్యతిరేకంగా వేరుకుంపడి పెట్టి మేము కూడా పోటీ చేస్తామని అధిష్టానానికి వీరు తమ యొక్క డిమాండ్ ను తెలియజేయడం జరుగుతుంది. ప్రణయ్, అంటే కిరణ్, ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల ముందు కూడా పార్టీలో కొంత మీ నల్గొండ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో పార్టీ టికెట్కి సంబంధించి కావచ్చు ఎన్నికల ముందు జరిగినటువంటి ఇష్యూస్ అనేక ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చాలా మంది నేతలను కూడా పిలిచి మాట్లాడడం లాంటి సంఘటనలు జరిగాయి. సో ఇంకొకసారి కూడా పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సొంత పార్టీలు వర్గపోరు లేకుండా చేస్తాము, వర్గపోరు ఎట్టి పరిస్థితిలో కూడా రాకుండా బీఆర్ఎస్లో నమ్ముకున్నటువంటి పార్టీని నమ్ముకున్నటువంటి నేతలకు ఖచ్చితంగా అసలు ఏదో విధంగా దక్కే విధంగా చేస్తాము, వారి క్యాడర్ను బట్టి సీట్లను కూడా అమర్స్తామంటూ కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పిన మాటలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వీరిని ఎందుకు అంటే సొంత పార్టీలో ఇద్దరిని కూడా ఎందుకు పిలిచి మాట్లాడితే కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా 2-3 నాయకులు ఈసారి దఫా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన వారందరూ కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ పక్కకు పెట్టి వేరే పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం జరిగిందని వారందరూ కూడా ఉన్నత పదవులు మంత్రి పదవులు అనుభవిస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారందరూ కూడా అన్యాయం జరిగిందని ఒక పేరుతోటి తెలంగాణ ఉద్యమ వేదిక పేరుతోటి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గతంలో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉండి పార్టీలో ఎలాంటి పదవులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వేదిక పైన అందరూ కూడా వస్తున్నారు. అయితే ఇలాంటి వారందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఉన్నారు. ఈ దఫా జరగనున్నటువంటి ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి యొక్క అసంతృప్తుల యొక్క ఇలాంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి తలనొప్పి అయితే ఉండే అవకాశం ఉంది. ఏదైనా మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవారు ఈసారి తప్పకుండా తమ టికెట్ కేటాయించాలని లేకుండా స్వతంత్రంగానే పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పార్టీ టికెట్ ఇస్తుందో వారిని ఒరగొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అధిష్టానానికి మాత్రం అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత సొంత పార్టీకి సంబంధించి పార్టీలోనే కొంత వర్గపోరు కనబడతా ఉంది. ఇక